ప్రపంచంతో పోటీ పడాలని స్పోర్ట్స్ పాలసీ తీసుకొస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. క్రీడా విధానం లేకపోవడం వల్ల పట్టణ ప్రాంతాల్లోని యువత పెడతవు పడుతున్నారని, క్రీడలను ప్రోత్సహించకపోవడం వల్లే యువత డ్రగ్స్ తీసుకుంటున్నారని అన్నారు. చదువుల్లోనే కాదు క్రీడల్లోనూ యువత రాణించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో నూతన విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు సీఎం. ప్రపంచంతో పోటీ పడే మనం క్రీడల్లో వెనుకబడి ఉండడం బాగాలేదన్నారు. భారత్కు బలమైన క్రీడా వేదిక కావాలని, అందులో తెలంగాణ ప్రధానంగా ఉండాలని అన్నారు. అందుకే ఈ విధానాలు లేకపోవడం వల్ల క్రీడలని రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో ప్రోత్సహించకపోవడం వల్ల ఈ మాదక ద్రవ్యాల ప్రమాదం వేగంగా మన దేశం వైపు, మన రాష్ట్రం వైపు, మన పట్టణం హైదరాబాద్ వైపు ప్రమాదం ముంచుకొస్తున్నది. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి చైతన్యానికి, పోరాటానికి మారుపేరైన తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన నిలబడి పోరాటం చేసిన యువత ఈరోజు దశా దిశ లేకపోవడము, ప్రభుత్వాలకు సరైన విధానాలు లేకపోవడం వల్ల వ్యసనాల వైపు వేగంగా ప్రయాణం చేస్తున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి తీసుకుంటే వణుకు పుట్టిస్తామన్నారు రేవంత్. నిషేధిత పదార్థాలు సప్లై చేస్తున్న ముఠాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రగ్స్ సప్లై చేసే వాళ్లు తెలంగాణ వైపు చూసేందుకు కూడా భయపడాలని, అందుకే ఈగల్ ఫోర్స్ను ఏర్పాటు చేశామన్నారు. 1956లో జరిగిన ఒలింపిక్స్లో 4వ స్థానం సాధించిన ఫుట్బాల్ జట్టులో హైదరాబాద్కు చెందిన వారు 9 మంది ఉన్నారు. అజారుద్దీన్, వివిఎస్ లక్ష్మణ్, రవికాంత్ రెడ్డి, సిరాజ్, నిఖత్ జరీన్, దీప్తి లాంటి అనేక మంది క్రీడాకారులు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిరాజ్, నిఖత్ జరీన్లకు ఉద్యోగాలు, ఇళ్ల పట్టాలిచ్చి క్రీడల్లో రాణించిన ప్రభుత్వం గుర్తిస్తుందని సందేశం ఇచ్చామన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల క్రీడా మైదానాలు ఫంక్షన్ హాల్స్గా మారాయని మండిపడ్డారు. విజన్ డాక్యుమెంట్ 2047లో స్పోర్ట్స్ పాలసీకి చాప్టర్ కేటాయించామన్నారు. సందేశంలో తెలంగాణ క్రీడా పాలసీని మన హృదయాల్లో ఆవిష్కరించారు వారి స్పీచ్ ద్వారా. ఇదిగో ఇప్పుడు మీ అందరి చప్పట్ల మధ్య తెలంగాణ యువతకు తెలంగాణలో ఖేలో ఇండియా పోటీలు నిర్వహించే అవకాశం ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరినట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గతంలో పోటీలను నిర్వహించిన చరిత్ర తెలంగాణకు ఉందని గుర్తు చేశారు. క్రీడలకు ప్రాధాన్యం తగ్గడం వల్లే యువత మత్తుకు అలవాటు పడుతుందన్నారు. హెచ్ఐసిసిలో జరిగిన స్పోర్ట్స్ కాంక్లేవ్లో సీఎం రేవంత్ రెడ్డి, అభినవ్ బింద్రా చేతుల మీదుగా తెలంగాణ స్పోర్ట్స్ పాలసీని ఆవిష్కరణ జరిగింది.